హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్ట్ 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. వ్యవసాయ రంగంలో చీడపీడలు వస్తాయి అన్నట్టుగా నియంత్రణ కోసం పురుగు మందుల్ని వాడుతూ ఉంటారు రైతులు. అవునా? పురుగు మందులు పెస్టిసైడ్స్ని వాడుతూ ఉంటారు. అవునా? ఆ పెస్టిసైడ్స్ని వాడటం వల్ల ఇటు పంటకి నష్టం వాటిల్లుతోంది. ఆ విషాల యొక్క ప్రభావంతో రైతులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఆహార పదార్థాలు అనేవి విషమయమవుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు సాగులో చీడపీడలు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, వీటిని అధిగమించాలి ఈ సమస్యలంటే చాలా మార్గాలు ఉన్నాయి. కానీ రసాయన మందులు, ఈ పురుగు మందుల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారు. మనం చూస్తే పంటల మీద ఏదైతే మందు మనం పిచికారీ చేస్తూ ఉంటామో అది ఆ పురుగుల్ని తాకేది కేవలం 0.01% మాత్రమే. మరి అలాంటి నేపథ్యంలో ఈ పురుగు మందుల్ని, ఈ పెస్టిసైడ్స్ని విచ్చలవిడిగా వాడటం వల్ల లక్షల ఎకరాల్లో నేల తన సారాన్ని కోల్పోతూ ఉంది. ఆ సింథటిక్ రసాయనాల్ని వాడటం వల్ల ఆ అవశేషాలు అన్నటువంటివి ఆ ఫుడ్లోకి వెళ్ళి మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు ఇవన్నీ కూడా విషంగా మారుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి? ఆర్గానిక్ ఫార్మింగ్కి లేదంటే న్యాచురల్ ఫార్మింగ్కి మారాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. దాంతో రైతులకి ఇటు ఆహార పరంగాను, ఇటు ఆరోగ్యపరంగాను, ఇటు లాభాల పరంగాను కూడా మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతోంది? తక్కువ ధరకి ఆశ చూపి గ్రామాల్లో నకిలీ విత్తనాల్ని అలాగే నిషేధిత ఉత్పత్తుల్ని ఎన్నో విక్రయిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది వాటన్నింటినీ నివారించాల్సిన అవసరం ఉంది. సరైనటువంటి పద్ధతుల్లో అన్నీ మనం చేయగలిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సరిగ్గా ఆ సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందించడం, పెస్టిసైడ్స్ ఇవి బ్యాన్ అయినటువంటిని పర్చేస్ చేయకుండా చూసుకోవటం, దానికి సంబంధించి అవేర్నెస్ని కల్పించడం లాంటివి చేస్తే ఇటు రైతులకి ఆదాయం అన్నటువంటిది వస్తుంది, రైతులు నష్టపోకుండా ఉంటారు, ఆహారం అన్నటువంటిది ఆరోగ్యకరంగా ఉంటుంది, మనుషులు కూడా హెల్తీగా ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎంపాక్స్ లేదా మంకీ పాక్స్కి సంబంధించి ఆల్రెడీ మనం చాలా డేస్ నుంచి చదువుకుంటూనే ఉన్నాం. అవునా? మంకీ పాక్స్ అన్నటువంటి దేని ద్వారా వస్తుంది? వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో ఇదొక జూనోటిక్ డిసీజ్. అంటే ఏంటి? జంతువుల ద్వారా మానవుల్లోకి వ్యాప్తి చెందుతుంది కాబట్టి దాన్నే జూనోటిక్ డిసీజ్ అనేసి పిలుస్తాము. అందులో ఎస్పెషల్గా మంకీస్ కావచ్చు, ర్యాబిట్స్ కావచ్చు, ర్యాట్స్ కావచ్చు, వీటి నుంచి మానవుల్లోకి ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఏంటి అంటే స్మాల్ పాక్స్, మనకి చికెన్ పాక్స్ ఎలా అయితే ఉంటాయో అట్లాంటి కొన్ని ఫీచర్సే కనపడినా కూడా ఇది ఇంకొంచెం డేంజరస్ అన్నమాట. సో మనం చూస్తే ప్రతి 100 మందిలో 4 చనిపోయేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది ఈ మంకీ పాక్స్కి. మరి దీనికంటూ వ్యాక్సిన్ ఉందా అంటే స్పెషల్ వ్యాక్సిన్ అంటూ ఏదీ లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి. దక్షిణ లెబనాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. మరి ఆ దాడిలో దాదాపు 100కు పైగా విమానాలు పాల్గొన్నాయి. 320 రాకెట్లు, డ్రోన్లు వీటన్నింటినీ ప్రయోగించారు. దాంతో లెబనాన్కి సంబంధించినటువంటి హెజ్బొల్లా నౌకా దళాధికారి మృతి చెందారు. ఇంకో 2కి గాయాలయ్యాయి. 3 హెజ్బొల్లా ఫైటర్ల మృతి అన్నటువంటిది జరిగింది. ఒకవైపేమో గాజాలో కాల్పుల విరమణకి ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ దాడులు అన్నటువంటివి మళ్ళీ చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంటే గత కొద్ది కాలంగా ఇటు లెబనాన్ సరిహద్దుల్లోనూ, ఇజ్రాయెల్ సరిహద్దుల్లోనూ కాల్పులు అన్నటువంటివి జరుగుతున్నాయి. కానీ ఈ రేంజ్లో జరగడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని మనం చెప్పచ్చు. చూడండి. అయితే ఇక్కడ హెజ్బొల్లా దగ్గర ఇరాన్ రాకెట్లు ఎన్నో ఉన్నాయి, ట్యాంక్ విధ్వంసక క్షిపణులు ఉన్నాయి, విమాన విధ్వంసక క్షిపణులు ఉన్నాయి, అయ్యూబ్ అలాగే మెర్సాద్ శ్రేణి డ్రోన్లు అన్నటువంటివి ఉన్నాయి. వీటిని చాలా చౌకైన సాధనాలతో స్థానికంగా చాలా సులువుగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అలాగే నౌకా విధ్వంసక క్షిపణులు అన్నటువంటివి ఉన్నాయి. వీటి యొక్క ప్రధాన అస్త్రం వచ్చేసరికి కత్యూషా అన్నటువంటిది. అది ఏంటి అంటే ఇక్కడ మనం ఘర్షణలకి సంబంధించి దాదాపు ఈ కత్యూషా అనేటటువంటిది ఒక రాకెట్ పేరు అన్నమాట. సోవియట్ యూనియన్లో యుద్ధ టైంలో ఒక స్ఫూర్తిదాయక గేమ్ నుంచి దీన్ని తీసుకున్నారు. సో దీంట్లో ఏంటి అంటే ఈ రాకెట్లు ఘన ఇంధనంతో ప్రయాణిస్తాయి. ట్రక్కులు లాంటి ప్లాట్ఫామ్ల నుంచి వీటిని ప్రయోగించవచ్చు. దానివల్ల వీటిని వేగంగా యుద్ధ రంగంలోకి తరలించే వెసులుబాటు అన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు, మనం ఏదైతే ప్రదేశం అనుకుంటామో దాని మీదకి 10ల సంఖ్యలో వేగంగా రాకెట్లను ప్రయోగించడం ద్వారా ఇవి ఒక రకమైనటువంటి అగ్గి వానలాగా ఇవి కురిపిస్తాయన్నమాట. దాంతో శత్రువు అన్నటువంటి వాడు భయపడే పరిస్థితి అన్నటువంటిది ఈ డ్రోన్ల ద్వారా క్రియేట్ చేయొచ్చు. అది హెజ్బొల్లా యొక్క బలం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టెలిగ్రామ్ యాప్ మనలో చాలామంది యూజ్ చేస్తూ ఉంటాం.
ఈ టెలిగ్రామ్ యాప్కి సంబంధించిన ఫౌండర్ మరియు సీఈఓను ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది. రీజన్ ఏంటి అంటే టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మారక ద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల మీద లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయటం ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈయనని ఇప్పుడు అరెస్ట్ చేశారన్నమాట. నెక్స్ట్ చూడండి, మనం చేపట్టబోయేటటువంటి గగన్యాన్ ప్రయోగం ఏదైతే ఉందో, భారతదేశ మానవ సహిత అంతరిక్ష యాత్ర ఏదైతే ఉందో, దీని ద్వారా వ్యోమగాములతో పాటు 20 ఈగల్ని ఫ్రూట్ ఫ్లైకి చెందినటువంటి 10 ఆడ ఈగలు 10 మగ ఈగల్ని కూడా పంపించబోతోంది ఇస్రో. మరి దేనికోసం అంటే ఈ ఈగల విసర్జన వ్యవస్థ అనేది మానవుల యొక్క విసర్జన వ్యవస్థతో దాదాపు 77% పోలి ఉంటుంది. మరి గురుత్వాకర్షణ శక్తి లేనటువంటి వాతావరణం ఉండేటటువంటి స్పేస్లో వ్యోమగాములు ద్రవరహిత ఆహారాన్ని కదా తీసుకుంటారు. దాంతోపాటు వాళ్ళ ఎముకల్లో క్షీణత కూడా ఉంటుంది. దానివల్ల వాళ్ళ శరీరం నుంచి కాల్షియం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే స్పేస్లో 30% ఎక్కువగా ఈ అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఈగల్కి కూడా సోడియం, ఇథైల్ గ్లైకాల్, హైడ్రాక్సీ పోలైన్లు ఇవన్నీ ఎక్కువగా ఉండేటటువంటి పిండి, బెల్లంతో తయారు చేసినటువంటి ద్రవాన్ని ఆహారంగా ఇస్తారు. మరి వాటిలోనూ రాళ్ళు ఏర్పడతాయి. ఆ రాళ్లను అధ్యయనం చేయటం వల్ల రాబోయే రోజుల మీద వ్యోమగాముల ఆరోగ్యం మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ పీవీకే చౌదరి యొక్క 125వ జయంతి. ఎవరు పీవీకే చౌదరి? పాములపాటి వెంకట కృష్ణయ్య చౌదరి అంటాము. గుంటూరు జిల్లాకి సంబంధించి ఈయన చాలా సుప్రసిద్ధులు. విద్యా సామాజిక రంగాల్లో విశేష సేవల్ని అందించినటువంటి వ్యక్తి. పెద్దగా చదువుకోకపోయినా కూడా ఆ జిల్లాల విద్యాభివృద్ధికి ఎంతో ఈయన కృషి చేశారు. దాదాపు 110 హై స్కూళ్ళకి ప్రభుత్వ గుర్తింపు తీసుకొచ్చి ఉన్నత పాఠశాలల్ని అక్కడ ప్రారంభించినటువంటి వ్యక్తి ఈయన. నెక్స్ట్ చూడండి, మారక ద్రవ్యాలతో దేశ భద్రతకి ముప్పు ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ హోంమంత్రి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మారక ద్రవ్యాలు లేదా డ్రగ్స్కి సంబంధించి దేశ భద్రతకి ఇది ఖచ్చితంగా ముప్పే. సో మారక ద్రవ్యాల నిరోధం అన్నటువంటిది కంపల్సరీ చేయాలి. దీనికోసమే 2020లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అదే ఏంటి? నషా ముక్త్ భారత్ అభియాన్ అన్నటువంటిది. నషా ముక్త్ భారత్ అభియాన్ లేదా దీన్ని ఏమని పిలుస్తాము? డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్ అనేసి మన భారతదేశాన్ని డ్రగ్ ఫ్రీగా చేయటం కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఇది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఇదిగో ఈ లొకేషన్లో ఉంది అంటే దానికి ఇటువైపు వచ్చేసరికి డ్రగ్ ట్రయాంగిల్ మయన్మార్, లావోస్, కాంబోడియా, ఇటు వచ్చేసరికి క్రెసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం కదా. ఇదేంటి? ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సో ఇలాగా ఈ రెండింటికి మధ్యలో మన భారతదేశం ఉంది కాబట్టి మన భారతదేశం చాలా వల్నరబుల్గా ఉంది. మన దేశం నుంచి మారక ద్రవ్యాలను అటు నుంచి ఇటుకు సరఫరా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అనేవి జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశాన్ని మారక ద్రవ్య రహిత దేశంగా చేయటం అన్నటువంటిది చాలా సవాల్తో కూడుకున్నటువంటి పని. కానీ మన దేశ భద్రతకి ముప్పు ఉంటుంది కాబట్టి ఈ మారక ద్రవ్యాల్ని అరికట్టాలి. దీని ద్వారా వచ్చే డబ్బుని చాలామంది ఉగ్రవాదం, నక్సలిజం వీటి కోసం అంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడడం కోసం యూజ్ చేస్తూ ఉన్నారు. అందుకే మారక ద్రవ్యాలతో దేశ భద్రతకి ముప్పు వాటిల్లుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, సోమాలియా, టాంజానియా, సూడాన్ వీటి నుంచి భారత్కి చీతాల్ని తీసుకురాబోతూ ఉన్నారు. అయితే గమనించాలి, ఈ 3 దేశాలు కూడా భూమధ్య రేఖకి చాలా దగ్గరలో ఉన్నటువంటి దేశాలే. మరి మన భారతదేశం మధ్య నుంచి భూమధ్య రేఖ అన్నటువంటిది వెళ్తుందా? లేదు. మరి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అన్నటువంటిది మన భారతదేశం నుంచి వెళ్తుంది. మరి ఎన్ని రాష్ట్రాల గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అన్నటువంటిది వెళ్తుంది? 8 రాష్ట్రాల గుండా. మరి ఆ 8 రాష్ట్రాలు ఏంటి అన్నటువంటిది కమెంట్స్లో చెప్తారా? నెక్స్ట్ చూడండి, రీసెంట్గా ప్రముఖ భారతీయ రక్షణ రంగ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దీనికి నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే మనోజ్ జైన్. 2024 జూన్లో ఏ దేశంలో 700 మీటర్ల పొడవైనటువంటి పాదచారుల వంతెనని ప్రారంభించారు. దీనికే బ్రిడ్జ్ ఆఫ్ నేషనల్ యూనిటీ అనే పేరు కూడా పెట్టారు. ఎక్కడ అంటే హంగేరీలో. నెక్స్ట్ చూడండి, ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఏ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్లో ఉంది అంటే ఉత్తరప్రదేశ్. ఇందులో ఏషియన్ కింగ్ లేదా రెడ్ హెడెడ్ రాబందుల కోసం ఏర్పాటు చేసినటువంటి మొదటి పరిరక్షణ పెంపక కేంద్రం ఇది.
ఏ దేశ పౌరుల కోసం భారత ప్రభుత్వం ఈ మెడికల్ వీసా సౌకర్యాన్ని ప్రారంభించాలి అనేసి నిర్ణయించింది అంటే బంగ్లాదేశ్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ డిప్లొమసీ దీన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తారు అంటే జూన్ 24వ తేదీన. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్కి నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే అతుల్ కుమార్ చౌదరి. నెక్స్ట్ చూడండి, మహిళా ఖాతాదారుల కోసం అవని అనే పేరు మీద ఒక ప్రత్యేక పొదుపు ఖాతాని బంధన్ బ్యాంక్ అన్నటువంటిది ఆవిష్కరించింది. సో వీళ్ళకి ప్రత్యేకమైన డెబిట్ కార్డ్ కూడా ఇస్తారనమాట. మరి దీనికి అనుబంధంగా 10 లక్షల విలువైనటువంటి వ్యక్తిగత ప్రమాద బీమా, ఒకవేళ కార్డు పోతే 3.5 లక్షల లయబిలిటీ, ఉచితంగా విమానాశ్రయ లాంచ్ ప్రవేశం, లాకర్ అద్దె, అలాగే బంగారం రుణాల ప్రాసెసింగ్ ఫీజు, వీటన్నిటి మీద రాయితీ అన్నటువంటిది ఇస్తారు. నెక్స్ట్ చూడండి, ఫ్రాన్స్కి చెందినటువంటి నోవా స్పేస్ అనే సంస్థ భారత్లో అంతరిక్ష కార్యక్రమ సామాజిక ఆర్థిక ప్రభావం అనే అంశం మీద ఒక రిపోర్ట్ని రూపొందించింది. అయితే ఈ నివేదికలో ఏమేం ముఖ్య అంశాలు ఉన్నాయి అంటే గత 10 ఏళ్లలో మన అంతరిక్ష రంగం మీద భారతదేశం $13 బిలియన్ వెచ్చించింది. దానివల్ల మన ఎకానమీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో $60 బిలియన్ లబ్ధి అన్నటువంటిది వచ్చింది. 47 లక్షల ఉద్యోగాలు అన్నటువంటివి వచ్చాయి. అంతేకాదు ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ వల్ల $24 బిలియన్ విలువైన పన్ను ఆదాయం అన్నటువంటిది వచ్చింది. అంతేకాకుండా మన స్పేస్ బడ్జెట్ విషయంలో భారత్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. దీంట్లో ఈ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అంకుర సంస్థలు ఇవి కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్పింది. నెక్స్ట్ చూడండి, ద్వైపాక్షిక సంబంధాలు అంటే బయలేటరల్ రిలేషన్షిప్ని బలోపేతం చేసుకోవటం లక్ష్యంగా అమెరికా అలాగే భారత్ ఇవి 2 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి దీనికి సంబంధించి సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ అరేంజ్మెంట్ అలాగే సమన్వయ అధికారుల కేటాయింపు వీటికి సంబంధించి ఎంఓయూల మీద 2 దేశాలు కూడా సంతకాలు చేశాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళకి ఈ నెల 29వ తేదీన మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజల్ని ఉద్దేశించి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనం తెలుగు భాషా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం, ఎవరిని గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం 29 ఆగస్టుని తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి ఇవాల్టి మన ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.